హాయ్ ఫ్రెండ్స్, గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ లాంగ్ బ్రీత్. అంటే గట్టిగా గాలి పీల్చుకోవటం కూడా మనకు చేత కాదు అనేది చాలాసార్లు చాలామంది అంటుంటే వింటూ ఉంటాం. ఎందుకంటే ఇక్కడ లాంగ్ బ్రీత్ అనేది మనకి ఎంత హెల్ప్ చేసిద్ది అనేది కూడా ముందు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు రకరకాల స్టేజ్ల్లో వాటిపైన కనీసం మనం గాలి పీల్చుకోవటం కూడా చాలా బద్ధకంగా ఉంటాం. గాలి ఫ్రీగా వచ్చే గాలిని పీల్చుకోవడానికి కూడా అని ఎంతోమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే మనం పైనే గాలి పీల్చుకోవటం వల్ల మన మెంటల్ స్ట్రెస్ కానీ, ఊపిరితిత్తులు కానీ, లంగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా లోపల మన యాంగ్జైటీ, స్ట్రెస్ ఉన్నప్పుడు అవి ఆక్సిజన్ మన బ్రెయిన్కి ఎక్కువగా అందకపోవటం వలన కూడా మనం ఎక్కువ డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే లాంగ్ బ్రీత్ వలన మనకు కలిగే ఫలితాలు ఏంటంటే మైండ్ క్లారిటీ బాగా, ఎందుకంటే మనకు ఆక్సిజన్ ఎక్కువగా బ్రెయిన్కి చేరుతూ ఉంటుంది. లాంగ్ బ్రీత్ తీసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి మన బ్రెయిన్కి ఆక్సిజన్ బాగా అంది మెదడు క్లారిటీగా ఉంటుంది అన్నమాట. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే బీపీ మనం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఆ లాంగ్ బ్రీత్ తీసుకోవటం వలన బీపీని కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాగే ఊపిరితిత్తులు దాని కెపాసిటీని కూడా మనం స్ట్రెంగ్తెన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఈ లాంగ్ బ్రీత్ తీసుకోవటం వల్ల. అలాగే ఎనర్జీ కూడా, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతున్నప్పుడు బ్లడ్లో నుంచి ఆక్సిజన్ లెవెల్స్ ప్రతి బాడీకి, ప్రతి సెల్కి అందినప్పుడు బాడీ అంత యాక్టివ్గా ఎనర్జీగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం లాంగ్ బ్రీత్ తీసుకున్నప్పుడు బాడీ యాక్టివ్గా, ఎనర్జీ లెవెల్స్, బీపీ కంట్రోలు, యాంగ్జైటీ, స్ట్రెస్ని వీటిని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇంకో లాంగ్ బ్రీత్ అనేది కూడా మనకి ఎప్పుడైనా నిద్రపోయేటప్పుడు నిద్ర రానప్పుడు, ఎక్కువగా మనకి ఈ నిద్ర పడతలేదు అనిపించినప్పుడు కూడా లాంగ్ బ్రీత్ తీసుకున్నప్పుడు మనకి ఆ ప్లెజెంట్గా అనిపించి ఆ స్ట్రెస్ తగ్గి మనకి నిద్రపోయే స్లీప్ క్వాలిటీ కూడా పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ లాంగ్ బ్రీత్ తీసుకునే ది ఎలాగో ఇప్పుడు తెలుసుకున్నాం. లాంగ్ బ్రీత్ అనేది ఇంకో 4 to 5 సెకండ్స్ మనం లాంగ్ బ్రీత్ తీసుకుని ఒక 4 to 5, 6, 7, 8 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి మళ్ళీ నోటి ద్వారా ఆ గాలిని వదులుతుంటే మనం అలా ఒక 30 to 40 సెకండ్స్, 1 minute or 2 minutes డైలీ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మన బాడీ ఎంతో యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, మెదడుకి, బ్రెయిన్కి క్లారిటీగా, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవ్వటం కానీ, లంగ్స్ కెపాసిటీ పెరగటం కానీ ఇలాంటివన్నీ మనకెంతో ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ లాంగ్ బ్రీత్ అనేది అందరూ ప్రాక్టీస్ చేయండి, ఎంతో మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా స్ట్రెస్లో ఉన్నా, కోపంగా ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ఎప్పుడైనా బాధలో ఉన్నా కూడా ఈ లాంగ్ బ్రీత్ ఎక్సర్సైజ్ అనేది ఎంతో ఉపయోగపడుద్ది అనమాట. అది ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. కాబట్టి అసలు మార్నింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. కాబట్టి మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి, నైట్ టైం ఒకసారి 1 to 2 minutes ఇది ప్రాక్టీస్ చేస్తే మీ మైండ్ ఎంతో క్లారిటీగా ఉండి మీకు స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, బీపీ కానీ ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి లాంగ్ బ్రీత్ అందరూ ప్రాక్టీస్ చేయండి. దానివలన దాని నుంచి వచ్చే ప్రతిఫలం అందరూ ఎంజాయ్ చేయాలనేది నా యొక్క సజెషన్ అన్నమాట.